హిందీ చిత్ర పరిశ్రమలోని ప్రముఖ కుటుంబాలలో బచ్చన్ కుటుంబం ఒకటి. అమితాబ్ బచ్చన్ మరియు జయా బచ్చన్ కుటుంబంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తిని కనబరుస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదే టాపిక్ నడుస్తోంది. 3,190 కోట్ల ఆస్తులను కలిగి ఉన్న జుహు బంగ్లాను అమితాబ్ బచ్చన్ కుమార్తె శ్వేతానందకు గత ఏడాది బహుమతిగా ఇచ్చారు. దీంతో బచ్చన్ కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయి. దానికి తోడు అభిషేక్ బచ్చన్ రీసెంట్ గా సోషల్ మీడియాలో విడాకుల పోస్టులు పెట్టడంతో మళ్ళీ ఐశ్వర్య అభిషేక్ విడాకుల విషయం హాట్ టాపిక్ గా మారింది. దానికి తోడు రీసెంట్ గా అనంత్ అంబానీ పెళ్లికి ఐశ్వర్య తన కూతురుతో ఒంటరిగా వెళ్ళింది. ఆపై ఒంటరిగా విమానాశ్రయానికి కూడా వెళ్ళింది. దీంతో నెటిజన్స్ అమితాబ్ బచ్చన్ ఇంట్లో విభేదాలు ఉన్నాయని, ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్లు విడాకులు తీసుకోబోతున్నారని పలు చర్చలు జరుపుతున్నారు. ఇక్కడే మరో సంచలన విషయం కూడా ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదేంటంటే అమితాబ్ ఇంట్లో గొడవలు స్టార్ట్ అవ్వడానికి ముఖ్యం కారణం ఒక నటి అని వినిపిస్తోంది. ఆమె మరెవరో కాదు, సీనియర్ స్టార్ హీరోయిన్ రేఖా అని ఇన్సైడ్ టాక్. రీసెంట్ గా అనంత్ అంబానీ పెళ్లిలో రేఖాతో ఐశ్వర్య రాయ్ చాలాసేపు ముచ్చటించుకున్నారు. సిల్వర్ స్క్రీన్ పై వీరి కాంబినేషన్ లో సినిమాలు వచ్చాయి. అందుకే చనువుగా మాట్లాడుకున్నారనుకుంటే పొరపాటే. అసలు అమితాబ్ ఇంట్లో గొడవలు కావడానికి కారణం నటి రేఖని అని నెటిజన్స్ అంటున్నారు. రేఖ అమితాబ్ బచ్చన్ మాజీ ప్రేమికులు అని చాలా మందికి తెలుసు. రేఖ జయల మధ్య జరిగిన గొడవ హిందీ చిత్ర పరిశ్రమలో చాలా మందికి తెలిసిందే. నటి రేఖతో ఐశ్వర్య రాయ్కి ఉన్న సాన్నిహిత్యమే బచ్చన్ ఫ్యామిలీ మధ్య గొడవకు కారణమని పలువురు నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు కూడా. బచ్చన్ కుటుంబంలో గొడవలకు కారణం రేఖ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రేఖ ఇంటి గుట్టు, అమ్మ కోసం వంటి సినిమాలతో తెలుగులోనూ మెరిసింది.